సార్ నమస్తే అండి. నమస్తే. సినీ సెలబ్రిటీస్‌కి సంబంధించిన వార్తలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. కొన్ని మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఈ మధ్య కాలంలో ఎందుకో కాస్త ఇబ్బందికరమైన వార్తల్ని వినాల్సొస్తుంది. ఎక్కువగా డివోర్స్‌కి వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జయం రవి గారి ఇష్యూ హాట్ టాపిక్ అయింది. అసలు ఎందువల్ల అంటారు? అంటే ఆయన ఒక బ్రేకప్ న్యూస్ ఒకటి ఇప్పుడు తమిళ్ మీడియా నుంచి బయటకొచ్చింది. హ్మ్. కెనిషా ఫ్రాన్సిస్ అని ఆవిడ సింగరు బెంగుళూరు బేస్డ్. అయితే ఆవిడ గాయని మాత్రమే గాదు, ఆవిడతో ఈయనకొక ఎఫ్ఐఆర్ ఉంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన వార్తే. ప్రపంచం ముందుకొచ్చింది. అలాగే గోవాలో వీళ్ళిద్దరూ కలిసి ఒక ల్యాండ్ ఏదో కొనుగోలు చేశారు. అక్కడేదో కొంత యాక్టివిటీ నడుపుతున్నారు అనేది కూడా తమిళ్ మీడియాలో వార్తలొచ్చున్నాయి. వీళ్ళ మధ్య ఈ అనుబంధం వచ్చిన తర్వాతే ఆయన వైఫ్ ఆయనకి డివోర్స్ ఇవ్వాలని అనుకున్నారని. ఆ డివోర్స్ ఇంకా సెటిల్ అవ్వలేదు. కోర్ట్‌లో అవును. నడుస్తోంది. నడుస్తున్న టైంలో ఇప్పుడు ఈవిడ బ్రేకప్ ప్రకటించారు. ఈ బ్రేకప్ సుదీర్ఘంగా కూడా ఆమె మెన్షన్ అవును. చేసి సుదీర్ఘమైనటువంటి రిలేషన్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఈవిడ బ్రేకప్ చెబుతూ ఒక మాట అన్నారు. నేను ఈ ప్రయాణంలోకి జస్ట్ ఏదో సరదాగా వచ్చాను. కానీ ఈ ప్రయాణం నేను అనుకున్నంత ఆహ్లాదంగా లేదు. అందుకని నేను దీనిలో నుంచి ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని ట్వీట్ చేశారావిడ. ఆ ట్వీట్ చేసిన తర్వాత ప్రపంచం అంటే ఒక రకంగా ఆవిడ అధికారికంగా ప్రకటించినట్లుగానే భావించారు. ఈ భావించిన తర్వాత ఈవిడ వదిలేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమన్నా సెటిల్‌మెంట్ జరుగుతుందా అని అనుకుంటున్నారు గానీ, ఆయన కూడా ఒక మాట చెప్పాడు. నేను పర్సనల్ లైఫ్‌లో కొంచెం 2 తలకాయ నొప్పులతో బాధపడుతున్నాను. ప్రస్తుతం కొత్త సినిమాలేమి కమిట్ కావడం లేదు. ఈ డివోర్స్ వచ్చేంత వరకు నేను ఇంకొక నేను సినిమాల్లో కొత్త మీకు సినిమాలు కనిపించనని చెప్పేసారాయన. కనిపించను. కాబట్టి వదిలేసేయండి నన్ను కొంతకాలం అని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరితోనూ తనకేదో సఫరింగ్ ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. కోర్ట్‌లో ఆల్రెడీ నడుస్తున్న కేస్ అది. నడుస్తున్న కేస్ కాబట్టి అది ఎలా ముగుస్తుంది? అది పాజిటివ్‌గా ఎండ్ అయిపోతే ఆ తర్వాత ఏమిటి భవిష్యత్తు అనేది ఆయన నిర్ణయించుకుంటాడు. అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు కదా సార్. నన్ను ట్రోల్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా బాధ పెట్టారు. ఈ ట్రోల్స్ వల్లే నా స్నేహితురాలిని కూడా నేను లూజ్ అవ్వాల్సొచ్చింది అన్నారు. అవును. అంటే ఈవిడ హర్ట్ అయ్యారా వాళ్ళ మాటలకి అనేది ఒక అంశం. అయితే ఇలా ట్రోల్ జరుగుతుంది. సెలబ్రిటీ లైఫ్‌లో వచ్చే ప్రతి మార్పుని ప్రపంచం మాట్లాడుతుంది అనేటువంటి విషయం తెలియనంత ఇన్నోసెంట్ ఏం కాదావిడ. హ్మ్. ఆవిడకి తెలుసు. ఈ ట్రోల్ జరుగుతుంది అనే విషయం తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్ లైన్‌లో గూడా ఉన్నారు. ఇన్ని వ్యవహారాలు నడిచి ఇంత టైం ఉన్న తర్వాత ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం అదేదో ఈ కారణం చేత ట్రోల్‌లు మరొకటో అని కాదు. అక్కడెక్కడో వాళ్ళిద్దరికీ కుదరలేదు. కలిసి ట్రావెల్ అవ్వలేము అనే ఒక వాతావరణానికొచ్చారు. ఆ రీజన్ ఏదైనా కావచ్చు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. కలిసి ట్రావెల్ అవ్వలేము అనుకున్న తర్వాత వద్దనుకుంది. ఆవిడ ప్రకటించింది. నేను బ్రేకప్ అయిపోయాను అని సింపుల్‌గా ప్రకటించేసి ఆవిడ రిలేషన్‌లో నుంచి బయటకొచ్చేసింది. బయటకొచ్చేసిన తర్వాత సఫరింగ్ ఆయనది. హ్మ్. జయం రవి తాలూకా గొడవ అది. ఆయన ఇప్పుడు ఆయనే నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. ఆయన ఎటు ట్రావెల్ అవుతాడు అది కూడా ఆయనకేదో క్లారిటీ ఉంది. ముందు ఈ 2 అయిపోయిన తర్వాత ఫర్దర్‌గా ఏమిటనేది అప్పుడు ఆలోచిద్దాం నెమ్మదిగా అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇది ఆయన పర్సనల్ గొడవే. అంటే నిజానికి సెలబ్రిటీల జీవితాల్లో ఏది జరిగినా గాని దాని పబ్లిక్‌కి సంబంధం లేదు దానికి. కానీ పబ్లిక్ ట్రోల్స్ వల్ల, మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల, బాధ పెట్టడం వల్లే తన స్నేహితురాన్ని కోల్పోయాను అని అంటున్నారు. మనం అంటున్నాడాయన. పబ్లిక్ వెర్షన్‌లో మాట్లాడితే ఏంటి ఇప్పుడు? అంటే అంత అంత ఇన్నోసెంట్స్ కాదు గదా! వాళ్ళకి తెలుసు. ప్రపంచం ఎలా మాట్లాడుతుందో వాళ్ళకి తెలుసు. తెలియనంత ఇన్నోసెంట్స్ ఏం కాదు. కానీ ఒక మోతాదుకి మించి ఎక్కువగా ట్రోల్ చేసేస్తే లేదు ఉంటుంది. భరించడానికి వాళ్ళకి కూడా లేదు. కష్టమే లేదు. లేదు. కదండీ! లేదు. అంటే ట్రోల్ అనేది ట్రోల్ సైన్యాలని ఉంటాయి. ఈ ట్రోల్ సైన్యాలు పర్టిక్యులర్‌గా కొన్ని అంశాలు దొర్లినప్పుడు దాడులు మొదలుపెడతారు. దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం మాత్రమే చేయగలిగింది ఎవరైనా సరే. హ్మ్. ఎవరు ట్రోల్‌కి అతీతులు కాదు ఈ ప్రపంచంలో. అది ముందు తెలుసుకోవాలి. అంటే తిట్లు తినటం అనే దానికి ముందు అడ్జస్ట్ అవ్వటం అనేది నేర్చుకోవాల్సిన పరిస్థితిలోకొచ్చాం మనం. తిట్లు తినటానికి అలవాటు పడకపోతే ఏ పని కూడా ఎవరు చేయగలిగిన పరిస్థితి కాదిప్పుడు. హ్మ్. తిట్లకి భయపడితే ఎవడు ఏ పని చేయలేడు. కాబట్టి ట్రోల్‌కి భయపడిన వాడు జీవితంలో ముందుకెళ్ళడు. కానీ సెలబ్రిటీస్ విషయంలో అంటే ఓన్లీ జయం రవి గారనే కాదు. ఇంతకు ముందు కూడా చాలా మంది గురించి మనం ఆలోచించినప్పుడు
ఆల్రెడీ వాళ్ళు సఫర్ అయి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఉంటారు. వాళ్ళ మీదకి ట్రోల్స్ పేరుతో, మీమ్స్ పేరుతో వాళ్ళని ఇంకా డౌన్ చేసే సందర్భాలు చూస్తున్నాం. చేస్తారు. ఇప్పుడు సమంత నాగచైతన్య ఇష్యూ చేసినప్పుడు మొత్తం అంతా పాపం సమంత గారికి అవును. అగైనెస్ట్ గానే ట్రోల్ చేశారు. రోజుకి 100 వీడియోలు తయారైనాయి ఆ రోజుల్లో. ఉమ్, అంటే ఎవరిది తప్పు అని ప్రపంచం వీళ్ళిద్దరి మధ్య జడ్జిమెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు వీళ్ళకేం సంబంధం వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి జడ్జి చేయటానికి. పర్సనల్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఏ క్షణంలోనైనా విడిపోయే హక్కు ఉంటుంది ఇద్దరికి. ఇద్దరికి ఏ క్షణంలో ఇబ్బంది కలిగినా ఆ రిలేషన్‌లో బలవంతంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఇబ్బంది అనిపించినా ఆ క్షణం అక్కడి నుంచి ఎగ్జిట్ బ్రేకప్ అయిపోవచ్చు. 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 నిజానికి అందుకోసమే కదా చట్టం పెట్టింది. విడిపోమని కదా చట్టం తీసుకొచ్చింది డివోర్స్ అనేది. ఇప్పుడు దాన్ని కాదంటే కాన్స్టిట్యూషన్‌ని కాదన్నట్టే. అండ్ మరీ ముఖ్యంగా జయం రవి గారి విషయంలో పిల్లల్ని నెగ్లెక్ట్ చేశారు అంటూ చాలా రకరకాలుగా మాట్లాడారు. ఆయన ఏమంటారు, నా పిల్లల్ని నేను చాలా ప్రేమగా చూసుకున్నాను, లక్షలు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నాను, నా పిల్లల బాధ్యత నాదే. ఆయన వర్షన్ అది ఇది. ఆయన పర్సనల్ లైఫ్‌లో ఆయన తీసుకునేటువంటి కేర్ ఏదో ఆయన తీసుకుంటాడు. ఆయన వైఫ్‌తో ఆయనకు ఉండేటువంటి ఇబ్బందులేవో ఆయనకుంటాయి. అది ఎలా సెటిల్ చేసుకోవాలో ఆయన ప్లాన్ ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు విజయ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ గొడవలున్నట్టే నా జీవితంలోనూ గొడవలున్నాయని చెప్పాడాయన ఓపెన్‌గా. చెప్పి మీరు మీ ఇంట్లో గొడవలు ఎలా సెటిల్ చేసుకుంటారో నేను కూడా నా ఇంట్లో గొడవలు అలా సెటిల్ చేసుకుంటా. కానీ మన ఇంటి గొడవలు కాకుండా బయట మనం తేల్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం అన్నాడాయన. కాకపోతే జయం రవి పాలిటిక్స్‌లో లేడు కాబట్టి ఆయన ఆ మాట అనలేడు. కానీ ఒకసారి ఓపెన్‌గా బయటకొచ్చి మీకేం సంబంధం? మీరెందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? మా జీవితాల్లో మేము బాగున్నాం. మేము గొడవలు పడితే పడతాం. అది మా పర్సనల్ గొడవ. నేను ఆఫీస్‌లోనే ఉంటాను రండి. మీరెంత హింసించాలనుకుంటారో నన్ను హింసించండి. ఎంత ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో నన్ను ట్రోల్ చేయండి అని పాపం ఆయన ఆవేదన అంతా కక్కుకున్నారు ఆయన. అంటే ఇలా కాదు. అంటే ఇలా సబ్మిసివ్‌గా ఉంటే కుదరదు. కొంచెం అగ్రెసివ్‌గానే అటాక్ ఉండాలి. కానీ అందరూ ఒకేలాగా ఉంటారని మనం అంటే ఎట్లా? అగ్రెసివ్ అటాక్ అంటే ఇన్ ది సెన్స్ మా పర్సనల్ లైఫ్ గురించి మీరెవరు మాట్లాడటానికి హ్మ్. అన్న ధోరణిలో వెళ్ళాలి. అలాగే సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించొచ్చు వీళ్ళు అందరూ. ఇప్పుడు ఆవిడ కనిషా కూడా సైబర్ క్రైమ్‌కి వెళ్ళవచ్చు. ఎందుకు నా పేరు లింక్ చేసి వీటన్నిటిలోనూ గొడవ చేస్తున్నారు అని డెఫినెట్‌గా అంటే తన వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా దాన్ని నేరంగానే పరిగణించాలి. వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత హక్కులకి సంబంధించినటువంటి ఒక భంగకరమైన వ్యవహారం ఇది. అందుకని లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ప్రతి వ్యక్తికి ఉంది. అండ్ మరోపక్క ఈ సెలబ్రిటీస్ లైఫ్‌లు మనం చూస్తుంటుంటే పైకి కనిపించేంత అందంగా ఎక్కడో సాగట్లేదు. లేదు అందంగా ఉండటం ఎవరి చాలా మటుకు జీవితాలు అలా డివోర్స్ ఉండవు. వైపు, బ్రేకప్ వైపే నడుస్తున్నాయి. ఎవరి జీవితాలు అందంగా ఉండవు. అంటే కలిసుండేవాళ్ళు చాలా కాలం కలిసున్నవాళ్ళు ఉంటారు. కుదరకపోవచ్చు వాళ్ళిద్దరూ. అంటే జనరల్‌గా ఒక బిలీఫ్ ఏంటంటే ఒక పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసుండాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. ఆకాంక్షించటం వరకు తప్పేం లేదు. హ్మ్. కానీ ఉండి తీరాలి అనడం తప్పు. ఉండటం కుదరకపోవచ్చు. అవును. కుదరని పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు విడిపోవడం మంచిది అని వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఏం చేయాలో ప్రయత్నం చేయటం మంచిది. అలాగే విడిపోయిన వాళ్ళందరూ వేరే గొడవలతో విడిపోయారు అని వీళ్ళు అనుకున్న గొడవలతో వాళ్ళు విడిపోయారు అనుకోవటం, ఆ రకమైన జడ్జిమెంట్‌లకి వచ్చేసి మాట్లాడటం సబబు కాదు. సబబు కాదు. అది ఏ గొడవైనా కావచ్చు. అది వాళ్ళు ఓపెన్‌గా చెప్పే వరకు మీరు జడ్జి చేయటానికి ఎవరికీ ఏ రకమైన అధికారాలు లేవు. సో, అది పూర్తిగా జయం రవి ఆవిడ పర్సనల్ గొడవ అది. ఆవిడతో డివోర్స్ అయినా గానీ, ఈవిడతో ఈ సింగర్‌తో బ్రేకప్ ప్రోగ్రామ్ అయినా అది పర్సనల్ గొడవ. చూడాల్సి. ప్రపంచానికి సంబంధం లేదు. కాకపోతే వాళ్ళందరూ సెలబ్రిటీస్. ఆవిడ సింగర్ కాబట్టి, హ్మ్. ఈయన నటుడు కాబట్టి, పైగా పాపులర్ హీరో కాబట్టి, దీనికొక కన్జ్యూమింగ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ వార్తకి ప్రపంచం దీని మీద మార్కెట్ చేసుకుంటోంది. సార్, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.